ఫ్యూచర్ జీడీ కానిస్టేబుల్స్, వెల్కమ్ టు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ. మీ బాడీ మీద యూనిఫామ్ చూడాలంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఫుల్ మార్క్స్ సాధించడం చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో నేను సిలాగిజం టాపిక్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2023 నుండి 2025 వరకు అన్ని మోడల్స్ డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత 1 minute చేయాల్సిన క్వశ్చన్స్ మీరు క్వశ్చన్ను 10 సెకండ్స్లో సాల్వ్ చేయగలుగుతారు. కావున ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జనరల్గా సిలాగిజం అంటే లాజికల్ డిడక్షన్. అంటే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ స్టేట్మెంట్స్ ఇస్తాడు, కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు, 2 or 3 స్టేట్మెంట్స్ ఇస్తాడు. అదేవిధంగా కన్క్లూజన్స్ కూడా 2 or 3 కన్క్లూజన్స్ ఇస్తాడు. ఈ స్టేట్మెంట్లో నుండి మీరు ఈ కన్క్లూజన్స్ కరెక్టా కాదా అని మనం ఇక్కడ వెరిఫై చేయడమే సిలాగిజం క్వశ్చన్ సాల్వ్ చేయడం అన్నట్టు. స్టేట్మెంట్లో ఉన్నాయన్నీ మీరు అంటే సపోజ్ ఆల్ ఎక్స్ ఈజ్ వై అని అంటాడు. అలా కాకుండా సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అంటాడు. ఇక్కడ సిలాగిజంలో మీరు మీనింగ్ చూడొద్దు, లాజిక్ మాత్రమే చూడాలి. ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్ ఏంటి అనేది అలాంటి మీరు మీనింగ్ చూడొద్దు, జస్ట్ లాజిక్ చూడాలి. అంటే స్టేట్మెంట్లో ఇచ్చిన అన్ని మనం కరెక్ట్ అని అనుకొని ఈ స్టేట్మెంట్ల ద్వారానే ఈ కన్క్లూజన్స్ ట్రూ ఆ ఫాల్సా అని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇది సిలాగిజంలో మనం సింపుల్గా సిలాగిజం అంటే ఏందో నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ సిలాగిజం బేసిక్స్ అంటే డెఫినెట్గా సాటిస్ఫై అయ్యే కొన్ని కండిషన్స్ ఇస్తున్నా. డెఫినెట్గా అంటే ఏంటంటే 100% సాటిస్ఫై అయ్యే కేసెస్కు నేను వెన్ డయాగ్రామ్స్ ఎలా గీస్తాము ఫండమెంటల్స్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఇక్కడ సపోజ్ ఆల్ ఎక్స్ ఈజ్ వై అని ఉన్నాయని అనుకుందాం. ఆల్ ఎక్స్ ఈజ్ వై అని అంటే వెన్ డయాగ్రామ్ ఎలా గీయచ్చు? ఎక్స్ ఇలా ఉంటే ఎక్స్ మొత్తం దేనిలో ఉంది? వైలో ఉంది. టోటల్ ఎక్స్ అనేది వైలో ఉంది. దీని నుండి మనం ఏమేం కన్క్లూజన్స్ మనం తీసుకురావచ్చు అని అంటే సమ్ ఎక్స్ ఈజ్ వై అనొచ్చు, అదేవిధంగా సమ్ వై ఈజ్ ఎక్స్ అని అనొచ్చు. అంతేగాని ఆల్ ఎక్స్ ఈజ్ వై అయితే ఆల్ వై ఈజ్ ఎక్స్ అని మనం రాయలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆసియా ఉంది, మన ఇండియా ఉంది. ఇక్కడ ఇండియా కంప్లీట్గా ఆసియాలో ఉంది, అదే మన ఆసియా మొత్తం ఇండియాలో ఉంది అనేది రాంగ్ అది. కాబట్టి ఆల్ ఎక్స్ ఈజ్ వై అయితే ఆల్ వై ఈజ్ ఎక్స్ కావాల్సిన అవసరం లేదు. అంటే ఆల్లో నుండి సమ్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ సమ్ ఎక్స్ ఈజ్ వైకి వెన్ డయాగ్రామ్ గీస్తే ఇక్కడ ఎక్స్ ఇక్కడ వై, సమ్ ఎక్స్ ఈజ్ వై అంటే కొంత ఎక్స్ వైలో ఉంది. మరి అలాంటి కేసెస్లో మనం ఏమనొచ్చు? సమ్ వై ఈజ్ ఎక్స్ అనొచ్చు. ఇది మాత్రమే రాయొచ్చు. అంటే సమ్లో నుండి ఆల్ రాదు. ఇవి డెఫినెట్ కేసెస్. నేను 100% సాటిస్ఫై అయ్యే ఇమ్మీడియట్ కన్క్లూజన్ చెప్తున్నాను నేను. నెక్స్ట్ నో ఎక్స్ ఈజ్ వై అంటే ఎక్స్ వైలు టచ్ కావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ ఇక్కడ ఉంచాను, వై ఇక్కడ ఉంచాను, అంటే ఎక్స్ వైలు ఇక్కడ టచ్ కావట్లేదు. దీని నుంచి మనం ఇమ్మీడియట్గా ఏమేమి రాయొచ్చు అని అంటే నో ఎక్స్ ఈజ్ వై అయితే నో వై ఈజ్ ఎక్స్. ఎక్స్ వైతోని టచ్ కావట్లేదు అని అంటే వై కూడా ఎక్స్ తోని టచ్ కాదు. అదేవిధంగా మనకు సమ్ ఎక్స్ ఈజ్ నాట్ వై అనొచ్చు, సమ్ ఎక్స్ ఈజ్ నాట్ వై అనొచ్చు. అంటే ఎక్స్ వై కంప్లీట్గా ఎక్స్ వైలో లేదు అన్నప్పుడు ఎక్స్లో కొంత పార్ట్ దేనిలో లేదన్నట్టు వైలో లేదని మనం చెప్పొచ్చు. అదే నో వై ఈజ్ ఎక్స్ అని అంటే వైలో కొంత పార్ట్ కూడా ఎక్స్లో లేదని చెప్పొచ్చు. అంటే సమ్ వై ఈజ్ నాట్ ఎక్స్ అని చెప్పొచ్చు. చూడండి, నో ఎక్స్ ఈజ్ వై అయితే ఏమేమి రావడానికి ఛాన్స్ ఉంది? నో వై ఈజ్ ఎక్స్ కావచ్చు, సమ్ ఎక్స్ ఈజ్ నాట్ వై కావచ్చు, సమ్ వై ఈజ్ నాట్ ఎక్స్ కావచ్చు. ఇక ఫైనల్గా సమ్ ఎక్స్ ఈజ్ నాట్ వై, ఎక్స్లో కొంత పార్ట్ వైలో లేదు అంటున్నాం. ఎక్స్లో కొంత పార్ట్ వైలో లేదంటే మనం ఇమ్మీడియట్గా వచ్చే కన్క్లూజన్ ఏంటి? మీరు డైరెక్ట్గా చెప్పేది ఎలా చెప్తారంటే జనరల్గా
సమ్ ఎక్స్ ఈజ్ నాట్ వై అయితే సమ్ వై ఈజ్ నాట్ ఎక్స్ అవుతుంది సార్ అని అంటారు. ఇది ట్రూ కాదు. ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు 100% సాటిస్ఫై అయ్యే కేసెస్ చెప్తున్నాను, డెఫినెట్ కేసెసే, ఇది పాసిబిలిటీ కేసెస్ కావు. కాబట్టి డెఫినెట్లో మీరు ఒక్క కండిషన్లో ఫెయిల్ అయినా అది ఫెయిల్ అయినట్టే. మీరు పాస్ అయినరు అంటే అన్ని సబ్జెక్ట్లో పాస్ అయితేనే పాస్ అయినట్టు. ఇది రెగ్యులర్గా మీరు 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ డిగ్రీలో ఒక్క సబ్జెక్ట్లో ఒక్క మార్క్తో ఫెయిల్ అయినా ఫెయిల్ అయినట్టు. అంటే డెఫినెట్ కేసెస్ అంటే ఆల్వేస్ ట్రూ అయితేనే మనం డెఫినెట్ కేసెస్ తీసుకుంటాం. ఇందులో సమ్ ఎక్స్ ఈజ్ నాట్ వై అయితే మనం ఏమి చెప్పలేమంటున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఎలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పార్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఇన్ తెలంగాణ అంటున్నాం. ఇండియాలో కొంత పార్ట్ తెలంగాణలో లేదంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ తీసుకుందాం. గుజరాత్ తెలంగాణలో ఉందా? లేదు. మహారాష్ట్ర తీసుకుందాం. మహారాష్ట్ర తెలంగాణలో ఉందో లేదు. అదే సమ్ పార్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఇన్ తెలంగాణ అన్నప్పుడు సమ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ నాట్ ఇన్ ఇండియా అనొచ్చా? అలా అంటే ఏం జరుగుతుంది? మనం ఏమవుతాం? సపరేటిస్టులం అవుతాం. అర్థమవుతుందా? అంటే తెలంగాణ ఇండియా నుంచి విడిపోయినట్టు లెక్క. అలా అనలేం. కాబట్టి సమ్ ఎక్స్ ఈజ్ నాట్ వై అయితే నో ఇమ్మీడియట్ కన్క్లూజన్ అని చెప్తాం. నో ఇమ్మీడియట్ కన్క్లూజన్ అని అంటాం. ఇవి మీరు ఫండమెంటల్స్, బేసిక్స్. నేను ఇక్కడ ఇంకా ఎక్కువ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే డిస్కస్ చేస్తున్నా కాబట్టి ఇవి తెలిస్తే మనం వెన్ డయాగ్రామ్స్ గీయొచ్చు. వెన్ డయాగ్రామ్స్ గీసినామంటే మన కన్క్లూజన్స్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పొచ్చు. చెప్పాను కదా సిలాగిజం అంటే ఎలా ఉంటుంది. స్టేట్మెంట్స్ ఇస్తారు. స్టేట్మెంట్స్ ఏంటి చెప్పండి. ఇక్కడ 2 or 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. కన్క్లూజన్స్ 2 or 3 కన్క్లూజన్స్ వస్తాయి. ఈ స్టేట్మెంట్స్ అంటే మనకు టెక్స్ట్ బుక్ లాగా తీసుకున్నట్టు. కన్క్లూజన్స్ అంటే ఇవి ఆన్సర్స్. ఈ ఆన్సర్స్ ఈ టెక్స్ట్ బుక్లో చూసుకుంటూ ఇది కరెక్టా కాదా అని చెప్పడమే మనం సిలాగిజం క్వశ్చన్స్ సాల్వ్ చేయడం. ఇది సిలాగిజం అంటే మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లోకి వద్దాం. ఇందులో మిగతా ఈ సుత్తంతా మనం చదవాల్సిన అవసరం లేదు. స్టేట్మెంట్స్ కన్క్లూజన్స్ ఉన్నాయంటే ఇది సిలాగిజమే. సిలాగిజం అనగానే మనం ఏం చేస్తాం? వెన్ డయాగ్రామ్స్ గీస్తాం. ఈ వెన్ డయాగ్రామ్స్ని బట్టి ఈ కన్క్లూజన్స్ కరెక్టా రాంగా అని మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సమ్ పైసా ఆర్ రూపీ, సమ్ పైసా ఆర్ రూపీ, సమ్ కాబట్టి నేను వెన్ డయాగ్రామ్ ఇలా గీస్తున్నా. ఆల్ రూపీ ఈజ్ మనీ, ఆల్ రూపీ ఈజ్ మనీ. రూపీ మొత్తం ఏంటంట? మనీ అని అన్నాడు. కాబట్టి వెన్ డయాగ్రామ్ ఇలా ఉంది. నో మనీ ఈజ్ వాటర్, ఏ మనీ కూడా వాటర్ కాదు. ఈ వెన్ డయాగ్రామ్ చూసుకుంటూ ఈ కన్క్లూజన్స్ కరెక్టా రాంగా అని మనం డిసైడ్ చేద్దాం. ఇక్కడ ఏమన్నాడు? ఫస్ట్ కన్క్లూజన్ ఏమన్నాడు? సమ్ రూపీ ఈజ్ వాటర్. రూపీ అంటే ఇక్కడ ఉంది, వాటర్ అనేది ఇక్కడ ఉంది. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఈ రూపీ అనేది దేని లోపల ఉంది? మనీ లోపల ఉంది. మనీకి వాటర్కే టచ్ కానప్పుడు ఈ మనీ లోపల ఉన్న రూపీకి వాటర్ టచ్ అవుతుందా? టచ్ కాదు. కాబట్టి సమ్ రూపీ ఈజ్ వాటర్ అనేది రాంగ్. నెక్స్ట్ సమ్ మనీ ఈజ్ వాటర్ అన్నాడు. మనీ ఎక్కడుంది? ఇక్కడ మనీ ఉంది. వాటర్ ఎక్కడుంది? ఇక్కడ వాటర్ ఉంది. అసలు నో మనీ ఈజ్ వాటర్ అని ఇచ్చినప్పుడు దానిలో నుంచి సమ్ మనీ ఈజ్ వాటర్ ఎట్లా రావడం జరుగుతుంది? కాబట్టి ఇది కూడా రాంగ్. రెండు రాంగ్ అంటే నైదర్ కన్క్లూజన్ 1 నార్ కన్క్లూజన్ 2 ఫాలోస్, అంటే రెండు రాంగే. నెక్స్ట్ స్టేట్మెంట్, ఆల్ డ్రెస్ ఆర్ క్లాత్, ఆల్ డ్రెస్ ఆర్ క్లాత్, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఆల్ షర్ట్స్ ఆర్ క్లాత్, ఆల్ షర్ట్స్ ఆర్ క్లాత్. ఓకే. తర్వాత ఆల్ టైస్ ఆర్ క్లాత్, ఆల్ టైస్ ఆర్ క్లాత్. టైస్ అన్ని ఏమైతున్నాయి? క్లాత్. ఇక్కడ క్లాత్ అనేది అన్నిట్లలో కామన్ ఉంది కాబట్టి ఈ డి అంటే డ్రెస్, ఇది ఎస్ అంటే షర్టు, టీ అంటే టైస్. ఇవి కలిసి ఉంటాయా అనేది మనం ఏం గ్యారెంటీ చెప్పలేము. ఎందుకంటే
ఈ డి అనేది సిలో ఉంది, ఎస్ అనేది సిలో ఉంది, టీ అనేది కూడా సిలోనే ఉన్నంత మాత్రాన ఈ లోపల ఉన్నాయి ఒకదాని లోపల ఉంటాయా అంటే టచ్ అవుతాయా టచ్ కావా అనేది గ్యారంటీగా మనమేం చెప్పలేదు. చూద్దాం ఒకసారి కన్క్లూజన్స్ ఏమన్నాడు. సమ్ టైస్ ఆర్ డ్రెస్, టై ఇక్కడ ఉంది, డ్రెస్ ఇక్కడ ఉంది, మనం గ్యారంటీగా టచ్ అవుతాయా అని చెప్పలేం, టచ్ కావని చెప్పలేం. ఇప్పుడు ఇక్కడ మనకు పాసిబిలిటీస్ ఏమేం గీయొచ్చు అంటే మీకు వెన్ డయాగ్రామ్స్ నేను రఫ్గా గీసి చూపిస్తున్నా చూడండి. ఇది మనకు క్లాత్ సీన్ ఇక్కడ పెడుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ పాసిబిలిటీస్ చెప్తున్నా. డి ఇక్కడ, ఎస్ ఇక్కడ, టీ ఇక్కడ ఉండొచ్చు. అంటే ఒకటి ఇంకొకటి టచ్ కాకుండా కూడా ఇవన్నీ సిలో ఉండొచ్చు. ఇంకొక విధంగా ఎలా ఉండొచ్చు అంటే ఇలా క్లాత్ లోపల ఈ డిఎస్లు టచ్ కావచ్చు, ఎస్ టీలు కూడా టచ్ కావచ్చు. ఇవి లోపల ఉంటాయి అన్నాడు కానీ వాటి నేచర్ ఇక్కడ ఇవ్వలే. అయితే టచ్ కావచ్చు లేకపోతే టచ్ కాకపోవచ్చు. అంటే మనం ఇక్కడ సమ్ టైస్ ఆర్ డ్రెస్ అని అన్నాడు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. అదే సమ్ షర్ట్స్ ఆర్ టై అన్నాడు. షర్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ నెక్స్ట్ మనకు టై ఇక్కడ ఉంది. ఈ రెండు కూడా టచ్ అవుతాయని గ్యారంటీగా ఏం చెప్పలేము. అంటే నైదర్ కన్క్లూజన్ 1 నార్ కన్క్లూజన్ 2 ఫాలోస్. నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. సమ్ ట్యాబ్స్ ఆర్ మెడిసిన్స్, ఇవన్నీ 2025లో వచ్చిన క్వశ్చన్స్. ఇక్కడ సమ్ ట్యాబ్స్ ఆర్ మెడిసిన్స్ అంటే సమ్ ట్యాబ్స్ ఆర్ మెడిసిన్స్, ఇది వెన్ డయాగ్రామ్. సమ్ ట్యాబ్స్ ఆర్ ఆయింట్మెంట్స్, సమ్ ట్యాబ్స్ ఆర్ ఆయింట్మెంట్స్ అంటే ఇలా గీస్తాం మనం. సమ్ మెడిసిన్స్ ఆర్ బ్రాంచెస్, సమ్ మెడిసిన్స్ ఆర్ బ్రాంచెస్. నేను ఫస్ట్ లెటర్ రాస్తున్నా, ఇవన్నీ రాయడం మనకంత టైం వేస్ట్. ఇది వెన్ డయాగ్రామ్. దీనిలో కన్క్లూజన్స్ చూడండి. ఫస్ట్ కన్క్లూజన్ సమ్ ట్యాబ్స్ ఆర్ బ్రాంచెస్ అన్నాడు. ట్యాబ్ ఇక్కడ ఉంది, బ్రాంచ్ ఇక్కడ ఉంది. ఇవి టచ్ కావాలని ఏమైనా గ్యారంటీ ఉందా? గ్యారంటీ ఏం లేదు, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ సమ్ మెడిసిన్స్ ఆర్ ఆయింట్మెంట్స్ అని అన్నాడు. ఇక్కడ మెడిసిన్ ఇక్కడ ఉంది, ఆయింట్మెంట్ ఇక్కడ ఉంది. మరి ఈ రెండు టచ్ కావాలని ఏమైనా గ్యారంటీ ఉందా? లేదు. అంటే బోత్ ఆర్ రాంగ్. బోత్ ఆర్ రాంగ్ అని అంటే నైదర్ కన్క్లూజన్ 1 నార్ కన్క్లూజన్ 2 ఫాలోస్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఇవన్నీ మనకు 2025లో వచ్చిన క్వశ్చన్సే. ఇక్కడ మనం ఈ స్టేట్మెంట్స్ కన్క్లూజన్స్ ఎలా రాస్తున్నామో ఒకసారి చూడండి. ఆల్ ఆనియన్స్ ఆర్ పొటాటోస్, ఆనియన్స్ అన్ని ఏంటంటే పొటాటోస్ అన్నాడు. నో పొటాటో ఈజ్ ఏ టొమాటో, ఏ పొటాటో కూడా టమాటో కాదు. చూడండి, పొటాటో టమాటో కాదంటే పొటాటో లోపల ఉన్న ఆనియన్ కూడా నో ఆనియన్ ఈజ్ టమాటో అవుతుంది. నో ఆనియన్ ఈజ్ టమాటో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు హైదరాబాద్లో ఒక పార్ట్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో ఆ పార్ట్, ఇది హైదరాబాద్ అనుకుందాం. హైదరాబాద్కు ఇక్కడ విజయవాడకు మనం తీసుకున్నాం, బార్డర్ లేదు. మన అన్నప్పుడు ఈ హైదరాబాద్లో పార్ట్కున్న విజయవాడకు కూడా బార్డర్ ఉండదు. అందుకోసం మనం నో పిఈస్టీ అని అంటే నో ఓఈస్టీ అని ఉన్నది కరెక్ట్ అవుతుంది, గుర్తుంచుకోవాలి. ఇక్కడ నో పొటాటో ఈజ్ కార్న్ అని అన్నాడు. నో పొటాటో ఈజ్ కార్న్ అని అంటే ఇక్కడ కార్న్ రాయొచ్చు. దీని నుండి మనకు కార్న్కు టమాటోకు టచ్ అవుతాయా టచ్ కావా అనేది కూడా మనం ఏం గ్యారెంటీ చెప్పలేం, ఎందుకంటే అక్కడ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు దీనిలోకి వద్దాం. నో ఆనియన్ ఈజ్ ఏ టమాటో అన్నాడు. ఇక్కడ ఆనియన్ ఇక్కడ ఉంది, టమాటో ఇక్కడ ఉంది. అంటే పొటాటోకు టమాటో టచ్ కాదు కాబట్టి ఆనియన్ టమాటో టచ్ కాదు, అంటే దిస్ ఈజ్ రైట్. నెక్స్ట్ సమ్ కార్న్స్ ఆర్ టొమాటోస్ అన్నాడు. సమ్ కార్న్స్, ఇది కార్న్, ఇది టమాటో. ఈ రెండు టచ్ అవుతాయి అని ఇవ్వలే, టచ్ కావు అని ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ సమ్ అనేది రాంగ్ అవుతుంది. అంటే ఓన్లీ ఫస్ట్ వన్ ఈజ్ రైట్. ఓన్లీ ఫస్ట్ వన్ ఈజ్ రైట్ అని అంటే సి ఈజ్ రైట్. నెక్స్ట్ ఇక్కడ స్టేట్మెంట్లో ఏమిచ్చాడు? ఆల్ బిన్స్ ఆర్ టిన్స్ అన్నాడు. ఆల్ బిన్స్ ఆర్ టిన్స్, ఓకే రైట్. సమ్ పిన్స్ ఆర్ ఫిన్స్ అని అన్నాడు. ఇక్కడ పిన్ను మనకి ఇవ్వలే, ఫిన్ను ఇవ్వలే, కాబట్టి ఏదైనా క్లారిటీ వచ్చిన తర్వాత నేను డయాగ్రామ్ గీస్తాను. ఇది ఇట్లనే వస్తున్నా నేను. నెక్స్ట్ ఆల్ ఫిన్స్ ఆర్ టిన్స్ అని అన్నాడు. ఆల్ ఫిన్స్ ఆర్ టిన్స్, ఫిన్స్లన్నీ ఏమైతాయని అన్నాడు? టిన్స్ అవుతాయని అన్నాడు.
ఇప్పుడు దీని నుంచి దీనికి వస్తాం. సమ్ పిన్స్ ఆర్ ఫిన్స్, సమ్ పిన్స్ ఆర్ ఫిన్స్. ఇక్కడ మనకు సమ్ పిన్స్ ఆర్ ఫిన్స్ అనొచ్చు. ఓకే, ఇక్కడ దీన్ని బట్టి మనం కన్క్లూజన్స్ లో ఏది కరెక్టో ఒకసారి చూద్దాం. ఆల్ పిన్స్ ఆర్ టిన్స్ అని అన్నాడు. ఆల్ పిన్స్ ఆర్ టిన్స్, పిన్స్ ఇక్కడ ఉంది, టిన్స్ ఇక్కడ ఉంది. ఆల్ అని ఎట్లా చెప్పగలుగుతాం మనం? చెప్పలేం, సమ్మే ఉంటుంది. నెక్స్ట్ సమ్ బిన్స్ ఆర్ ఫిన్స్, సమ్ బిన్స్ ఆర్ ఫిన్స్. బిన్ను ఫిన్నులు టచ్ కావాలని ఏమైనా గ్యారంటీ ఉందా? ఏం లేదు. కాబట్టి దీని నుంచి మనం నైదర్ కన్క్లూజన్ 1 నార్ కన్క్లూజన్ 2 ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ని మనం వెన్ డయాగ్రామ్ తోని ఎట్లా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీరు డైరెక్ట్ ఆన్సర్ చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 6th వన్. ఆల్ పెయింట్స్ ఆర్, ఆల్ పియానిస్ట్స్ ఆర్ మ్యూజిషియన్స్. అందరూ పియానిస్ట్లట, మ్యూజిషియన్స్ అంట. ఆల్ మ్యూజిషియన్స్ ఆర్ సింగర్స్, ఆల్ మ్యూజిషియన్స్ ఆర్ సింగర్స్. నెక్స్ట్, నో సింగర్ ఈజ్ ఏ కాంపోజర్, నో సింగర్ ఈజ్ ఏ కాంపోజర్. చూడండి, సింగర్ అన్నిటికంటే పెద్ద, కాబట్టి నో సింగర్ ఈజ్ కాంపోజర్ అంటే నో మ్యూజిషియన్ ఈజ్ ఏ కాంపోజర్ అవుతారు, నో పియానిస్ట్ ఈజ్ ఏ కాంపోజర్ అవుతారు. ఎందుకంటే దాని లోపల ఉంది. ఇప్పుడు సూపర్ సెట్ అనేది ఎట్లనైనా ఉండొచ్చు, కానీ సబ్ సెట్ ఆటోమేటిక్గా సూపర్ సెట్కే నో అని అన్నాడంటే సబ్ సెట్ ఆటోమేటిక్గా నో అవుతుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇందులో నో పియానిస్ట్ ఈజ్ ఏ కంపోజర్ అన్నాడు. పియానిస్ట్ ఇక్కడ ఉంది, కంపోజర్ ఇక్కడ ఉంది, అంటే కరెక్టే కదా? రైట్, కరెక్ట్. సమ్ సింగర్స్ ఆర్ పియానిస్ట్, సమ్ సింగర్స్ ఆర్ పియానిస్ట్. చూడండి, ఆల్ పియానిస్ట్ ఆర్ సింగర్స్ అని అన్నప్పుడు అటు నుంచి ఇటు వస్తే నేను ఆల్ ఎక్స్ ఈజ్ వై అయితే ఏమని చెప్పాను? సమ్ ఎక్స్ ఈజ్ వై, సమ్ వై ఈజ్ ఎక్స్ అనొచ్చు. కాబట్టి సమ్ సింగర్స్ ఆర్ పియానిస్ట్ అంటే కరెక్టే, బోత్ రైట్, అంటే బి కరెక్ట్. కన్క్లూజన్ 1 అండ్ 2 ఫాలోస్ ఈస్ కరెక్ట్. ఇక మనం ఎస్ఎస్సి జీడి 2024 క్వశ్చన్. ఇక్కడ ఏమన్నాడు స్టేట్మెంట్ లో? ఆల్ కార్డ్స్ ఆర్ బాక్సెస్ అన్నాడు. ఆల్ కార్డ్స్ ఆర్ బాక్సెస్, నో బాక్స్ ఈజ్ ఎ టాయ్, ఏ బాక్స్ కూడా టాయ్ కాదు అన్నాడు. ఓకే, ఇందులో కన్క్లూజన్ లో చూద్దాం. నో కార్డ్ ఈజ్ ఏ టాయ్ అని అన్నాడు. ఏ కార్డు కూడా టాయ్ కాదు, కరెక్టే. ఎందుకంటే బాక్స్ టాయ్ కానప్పుడు బాక్స్ లోపల ఉన్న కార్డు టాయ్ ఎట్లయితుంది అంటే ఇది కరెక్టే. ఇక్కడ చూడండి, మన కన్క్లూజన్స్ 3 కన్క్లూజన్స్ ఇచ్చాడు 2024లో. 2025లో మనకు 2 ఇచ్చాడు, కానీ ఇందులో మనకు 3 కన్క్లూజన్స్ ఇచ్చాడు. ఎన్ని ఇచ్చినా మనం వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ స్టేట్మెంట్ లో నుండి మనం వెన్ డయాగ్రామ్ గీసినాం అంటే ఈ కన్క్లూజన్స్ లో ఏవి ట్రూ ఏది ఫాల్స్ అనేది సింపుల్ గా మనం డిసైడ్ చేయొచ్చు. ఇక్కడ నెక్స్ట్, సమ్ బాక్సెస్ ఆర్ కార్డ్స్, సమ్ బాక్సెస్ ఆర్ కార్డ్స్. ఎందుకంటే ఆల్ కార్డ్స్ ఆర్ బాక్సెస్ అన్నప్పుడు సమ్ బాక్సెస్ ఆర్ కార్డ్స్ అనేది ఆటోమేటిక్ గా కరెక్ట్. నెక్స్ట్, ఆల్ టాయ్స్ బీయింగ్ కార్డ్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. అన్ని కార్డులంట ఏమైతాయట? అన్ని టాయ్స్ అంట కార్డ్స్ కావడానికి పాసిబిలిటీ ఉందట. అసలు పాసిబిలిటీ నో అన్నాక మనకు పాసిబిలిటీ రాదు. ఎప్పుడైనా పాసిబిలిటీ ఎప్పుడు వస్తుంది అంటే సమ్లో నుండి అలాంటివి ఉంటేనే మనకు అంటే పాజిటివ్ ఉన్నప్పుడే మనకు పాసిబిలిటీ కేసెస్ వస్తాయి. కానీ ఇక్కడ కంప్లీట్గా మనకు నో అని అన్నాడు కాబట్టి మీరు పాసిబిలిటీ అని ఇచ్చినా ఇక్కడ ఆల్ టాయ్స్ బీయింగ్ కార్డ్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ అంటే దిస్ వన్ ఈజ్ రాంగ్. అంటే ఫస్ట్ సెకండ్ రైట్ అవుతుంది, థర్డ్ రాంగ్ అవుతుంది, అంటే బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఇది ఎస్ఎస్జిడి 2024లో వచ్చిన క్వశ్చన్. ఏ ఇయర్లో ఏ లెవెల్లో వస్తున్నాయి క్వశ్చన్స్ అని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇందులో స్టేట్మెంట్స్ 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. చూడండి ఏంటివి? ఆల్ ట్రీస్ ఆర్ shrubs, ఆల్ ట్రీస్ ఆర్ shrubs. ఓకే, నో shrub is sapling, నో shrub is sapling. ఓకే, ఆల్ saplings are grass, ఆల్ saplings are grass.
ఇక్కడ సాప్లింగ్ పైన గ్రాస్ ఉన్నది కాబట్టి గ్రాస్ అనేది shrub తోని టచ్ కావచ్చు, టచ్ కాకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చింది స్పెషల్గా ఈ టీఎస్పీలే టచ్ కావద్దు అన్నాడు, కానీ ఈ జి అనేది ఎస్పీకి పైన ఉంది కాబట్టి అది దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటా పోతే పైకి కూడా ఎక్స్టెన్షన్ చేయొచ్చు. ఓకేనా, రైట్. ఇక్కడ మనకు నో ట్రీ ఈజ్ ఏ గ్రాస్ అని అన్నాడు. నో ట్రీ ఈజ్ ఏ గ్రాస్. ఇక్కడ ట్రీ ఉంది, ఇక్కడ గ్రాస్ ఉంది. మనకు నో టీజ్ ఏమనొచ్చు, ఎస్పీ అనొచ్చు, కానీ గ్రాస్ అంటే దీనికంటే పెద్దది కాబట్టి దాని గురించి మనం ఏం చెప్పలేము, అంటే ఇది రాంగ్ అవుతుంది. తర్వాత సమ్ సాప్లింగ్స్ బీయింగ్ ట్రీస్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఇక్కడ మనకు ష్రబ్బును సాప్లింగ్లు టచ్ కావు అని అన్నాడు కాబట్టి ఈ లోపల ఉన్న ఇక్కడ డైరెక్ట్ నో అని ఉందంటే పాసిబిలిటీ అని ఇచ్చిన మనకు అది రాంగే అవుతుంది కాబట్టి రెండు రాంగే. నో ట్రీస్ గ్రాస్ అనేది కూడా రాంగే, సమ్ సాప్లింగ్స్ బీయింగ్ ట్రీస్ ఈజ్ ఏ పాసిబిలిటీ అనేది కూడా రాంగే. అంటే నైదర్ కన్క్లూజన్ 1 నార్ కన్క్లూజన్ 2 ఫాలోస్. ఏది కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇది కూడా SSCGD 24 క్వశ్చన్ ఏంటంట. ఇక్కడ సమ్ HRR, సమ్ HRR, నో P ఈజ్ H, నో P ఈజ్ H. ఇది మనకు వెన్ డయాగ్రామ్. కన్క్లూజన్ ఏందో చూద్దాం. సమ్ PRH, సమ్ PRH ఎట్లయితుంది, మనకు నో అని అన్నాడు కాబట్టి సమ్ రాంగ్ అవుతుంది. సమ్ RR నాట్ P, సమ్ RR నాట్ P. ఇది ఒక్కసారి చూద్దాం. నో H ఈజ్ ఏమని అన్నాడు, P అని అన్నాడు, అంటే HPలు టచ్ కావు అని అన్నాడు. HPలు టచ్ కావు అన్నాడు. ఇక్కడ ఈ హెచ్కును ఆర్కి ఇక్కడ లింక్ ఉంది, ఈ లింకు ఇక్కడ ఈ లింక్ ఉంది కాబట్టి ఈ పార్ట్ అనేది ఆర్లో ఉన్న ఈ పార్ట్ అనేది దేంతోని పీతోని టచ్ కాదు. అంటే సమ్ ఆర్ఆర్ నాట్ పి అని అంటే ఇది కరెక్ట్ అవుతుంది. అంటే సెకండ్ ఫాలోస్, ఓన్లీ 2 ఫాలోస్ ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఆర్కు హెచ్కి ఇక్కడ లింక్ ఉంది కాబట్టి ఈ లింక్ పార్ట్ పీతోని టచ్ కాదు. అదే ఇక్కడ సమ్ పీ ఈజ్ నాట్ ఆర్ అని అన్నాడు అనుకోండి, అది రాంగ్ అవుతుంది. ఇట్ మే బి ఆల్ పీ ఈజ్ ఆర్ కావచ్చు. ఇక్కడ క్వశ్చన్లో మాత్రం మన కన్క్లూజన్లో సమ్ ఆర్ఆర్ నాట్ పి అన్నాడు కాబట్టి అది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇది 2023 క్వశ్చన్. స్టేట్మెంట్స్కు మనం వెన్ డయాగ్రామ్స్ గీద్దాం. ఏమని అన్నాడు, ఆల్ ఫ్యాన్స్ ఆర్ బల్బ్స్ అని అన్నాడు. ఆల్ ఫ్యాన్స్ ఆర్ బల్బ్స్, ఆల్ బల్బ్స్ ఆర్ ట్యూబ్ లైట్స్, ఆల్ బల్బ్స్ ఆర్ ట్యూబ్ లైట్స్, సమ్ ట్యూబ్ లైట్స్ ఆర్ న్యూ, సమ్ ట్యూబ్ లైట్స్ ఆర్ న్యూ. ఇక్కడ ఒకటి మీరు వెన్ డయాగ్రామ్స్ బట్టి ఏం చెప్పొచ్చు అంటే సమ్ ట్యూబ్ లైట్స్ ఆర్ న్యూ అంటే సమ్ న్యూ ఆర్ ట్యూబ్ లైట్స్ కావచ్చు, కానీ ఈ బీలు సమ్ బీజ్ ఎన్ అన్నా సమ్ ఎఫ్ ఈజ్ ఎన్ అన్నా గ్యారంటీగా కావాలని ఏం లేదు. ఎందుకంటే ఈ లోపలికి వచ్చిన వాటిని టచ్ అవుతుందా టచ్ కాదా అనేది ఇక్కడ క్లారిటీగా ఇవ్వలేదు. అంటే దీనిలో ఏమేమి కన్క్లూజన్ ఉండదో ఒకసారి చూద్దాం. ఆల్ ఫ్యాన్స్ ఆర్ న్యూ అని అన్నాడు. ఆల్ ఫ్యాన్స్ ఆర్ న్యూ, ఇవి టచ్ అయితే అసలు సమ్ అంటేనే గ్యారంటీ లేదు, మరి ఆల్ ఎక్కడి నుండి వస్తుంది, రాదు. ఆల్ ట్యూబ్ లైట్స్ ఆర్ ఫ్యాన్స్, ఆల్ ట్యూబ్ లైట్స్ ఆర్ ఫ్యాన్స్ కావడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే సమ్ ఆల్ ఫ్యాన్స్ ఆర్ ట్యూబ్ లైట్స్ అంటే సమ్ ట్యూబ్ లైట్స్ ఆర్ ఫ్యాన్స్ అవుతుంది, కానీ ఆల్ ట్యూబ్ లైట్స్ ఆర్ ఫ్యాన్స్ అనేది రాంగ్. రెండు నైదర్ కన్క్లూజన్ 1 నార్ కన్క్లూజన్ 2 ఫాలోస్. నెక్స్ట్ ఇది SSCGD 2023 క్వశ్చన్. స్టేట్మెంట్స్ వెన్ డయాగ్రామ్ గీద్దాం. ఆల్ పార్ట్స్ ఆర్ బాక్సెస్, ఆల్ పార్ట్స్ ఆర్ బాక్సెస్, ఆల్ బాక్సెస్ ఆర్ డాగ్స్, డాగ్స్. ఓకే, ఆల్ డాగ్స్ ఆర్ షిప్స్. ఇది మనకు వెన్ డయాగ్రామ్. క్వశ్చన్లో ఏమన్నాడో చూద్దాం. ఆల్ పార్ట్స్ ఆర్ షిప్స్, ఇక్కడ పార్ట్ ఇక్కడ ఉంది, షిప్ ఇక్కడ ఉంది, కరెక్టే కదా. పార్ట్ మొత్తం షిప్ లో ఉంది అని అన్నాడు, కరెక్టే. ఆల్ షిప్స్ ఆర్ పార్ట్స్, ఆల్ షిప్స్ ఆర్ పార్ట్స్ ఎట్లయితుంది, సమ్ షిప్స్ ఆర్
పార్ట్స్ అవుతుంది. ఇప్పుడు మనం తెలంగాణ ఇండియాలో మొత్తం ఉంది అంటే ఇండియా మొత్తం తెలంగాణలో ఉంది అనేది కరెక్ట్ అవుతుందా? కాదు. కాబట్టి ఆల్ షిప్స్ ఆర్ పార్ట్స్ అని అంటే ఇది మనకు రాంగ్. ఫస్ట్ వన్ ఒక్కటే కరెక్ట్. కన్క్లూజన్ 1 ఫాలోస్. ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. 12th క్వశ్చన్. సమ్ కంప్యూటర్స్ ఆర్ ఫోన్స్. సమ్ computers are phones. All phones are calculators. All phones are calculators. All calculators are iPads. All calculators are iPads. ఇది మనకు వెన్ డయాగ్రామ్. ఇక్కడ కన్క్లూజన్స్ ఏమని ఇచ్చాడు? సమ్ ఐప్యాడ్స్ ఆర్ కంప్యూటర్స్ అన్నాడు. సమ్ ఐప్యాడ్స్ ఆర్ కంప్యూటర్స్. ఇక్కడ ఐప్యాడ్ అనేది ఇలా వస్తుంది, కంప్యూటర్స్ అనేది ఇలా వచ్చింది. ఇవి టచ్ అవుతున్నాయి కదా ఈ పార్ట్లో, కాబట్టి సమ్ ఐప్యాడ్స్ ఆర్ కంప్యూటర్స్ కరెక్ట్. నెక్స్ట్, ఆల్ క్యాల్కులేటర్స్ ఆర్ ఫోన్స్. ఆల్ క్యాల్కులేటర్స్ ఆర్ ఫోన్స్ ఎట్లయితుంది? ఆల్ ఫోన్స్ ఆర్ క్యాల్కులేటర్స్ అయినప్పుడు సమ్ క్యాల్కులేటర్స్ ఆర్ ఫోన్స్ అవుతుంది, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్, సమ్ ఐప్యాడ్స్ ఆర్ ఫోన్స్. సమ్ ఐప్యాడ్స్ ఆర్ ఫోన్స్, ఎందుకంటే ఆల్ ఫోన్స్ ఆర్ ఐప్యాడ్స్ అయినప్పుడు సమ్ ఐప్యాడ్స్ ఆర్ ఫోన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. అంటే ఇందులో ఫస్ట్ థర్డ్ కరెక్ట్. ఫస్ట్ థర్డ్ కరెక్ట్, సెకండ్ ఏంటి ఇన్కరెక్ట్. అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇది కూడా ఎస్ఎస్సి జీడీ 2023 పేపరే, క్వశ్చన్ పేపరే. ఇందులో ఆల్ గ్లౌస్ ఆర్ బ్యాట్స్ అని అన్నాడు. ఆల్ గ్లౌస్ ఆర్ బ్యాట్స్. ఆల్ స్టంప్స్ ఆర్ బ్యాట్స్. ఆల్ స్టంప్స్ ఆర్ బ్యాట్స్. ఇంకేమని అన్నాడు? ఆల్ బ్యాట్స్ ఆర్ బాల్స్. చూడండి, ఇక్కడ బీలు 2 సార్లు వచ్చినాయి కాబట్టి బ్యాట్, నేను ఇక్కడ బ్యాట్, ఆల్ గ్లౌస్ ఆర్ బ్యాట్స్ అని అన్నప్పుడు ఇక్కడ బ్యాట్ అని రాస్తా. తర్వాత ఆల్ స్టంప్స్ ఆర్ బ్యాట్స్ అని అన్నాడు కాబట్టి ఇక్కడ కూడా బ్యాట్ బీటీ అని రాస్తా. తర్వాత ఆల్ బ్యాట్స్ ఆర్ బాల్స్ అని అన్నాడు. ఆల్ బ్యాట్స్ ఆర్ బాల్స్ అని అంటే ఇక్కడ బాల్ వస్తుంది. ఈ ఫిగర్లో కూడా మనం తీసుకోవాలి కాబట్టి ఇక్కడ కూడా బాల్ అని రాసుకోవచ్చు, ఎందుకంటే ఆల్ బ్యాట్స్ ఆర్ బాల్ అని. చూద్దాం కన్క్లూజన్స్ ఏమేమి ఇచ్చాడు. ఆల్ స్టంప్స్ ఆర్ బాల్స్ అని అన్నాడు. ఆల్ స్టంప్స్ ఆర్ బాల్స్. స్టంప్ ఇక్కడ ఉంది, బాల్ ఇక్కడ ఉంది, అంటే కరెక్ట్. నెక్స్ట్, సమ్ బాల్స్ ఆర్ గ్లౌస్. సమ్ బాల్స్ ఆర్ గ్లౌస్, ఎందుకంటే ఆల్ గ్లౌస్ ఆర్ బాల్స్ అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి సమ్ వస్తుంది రివర్స్లో, కాబట్టి సమ్ బాల్స్ ఆర్ గ్లౌస్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, సమ్ గ్లౌస్ ఆర్ స్టంప్స్. సమ్ గ్లౌస్ ఆర్ స్టంప్స్ అని అన్నాడు. గ్లౌస్ ఇక్కడ ఉంది, స్టంప్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ రెండు టచ్ కావచ్చు, టచ్ కాకపోవచ్చు. అంటే గ్యారంటీగా నువ్వు ఇదే ఆన్సర్ అని చెప్పలేవు. అంటే ఫస్ట్ సెకండ్ రైట్ అవుతుంది, థర్డ్ ఇన్కరెక్ట్, అంటే బి. ఇక్కడ మనకు స్టేట్మెంట్స్ 3, కన్క్లూజన్స్ కూడా 3. ఎట్లున్నా మనకు బాధ లేదు. ఫస్ట్ స్టేట్మెంట్తో వెన్ డయాగ్రామ్ గీస్తాం, కన్క్లూజన్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అని డిసైడ్ చేస్తాం. నెక్స్ట్, ఇది కూడా 2023 క్వశ్చన్ పేపరే. ఇక్కడ ఆల్ రైస్ ఆర్ గ్రెయిన్స్ అని అంటాడు. ఆల్ రైస్ ఆర్ గ్రెయిన్స్. ఆల్ పల్సెస్ ఆర్ గ్రెయిన్స్. ఆల్ పల్సెస్ ఆర్ గ్రెయిన్స్. నెక్స్ట్, ఆల్ గ్రెయిన్స్ ఆర్ ఎడిబుల్. ఆల్ గ్రెయిన్స్ ఆర్ ఎడిబుల్. ఇక్కడ కూడా గ్రెయిన్ వచ్చింది కాబట్టి నేను దీనిపైన కూడా ఎడిబుల్ అని రాశాను. ఇక్కడ ఆల్ రైస్ ఆర్ ఎడిబుల్ అని అన్నాడు. రైస్ ఇక్కడ ఉంది, ఎడిబుల్ ఇక్కడ ఉందంటే ఇది కరెక్టే. రైస్ మొత్తం ఎడిబుల్ కావచ్చు. ఆల్ పల్సెస్ ఆర్ ఎడిబుల్స్. పల్స్ ఇక్కడ ఉంది, ఎడిబుల్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది కూడా కరెక్టే. సమ్ ఎడిబుల్స్ ఆర్ గ్రెయిన్స్. సమ్ ఎడిబుల్స్ ఆర్ గ్రెయిన్స్. చూడండి, ఇక్కడ ఆల్ గ్రెయిన్స్ ఆర్ ఎడిబుల్స్ అన్నప్పుడు రివర్స్ లో సమ్ వస్తుంది కాబట్టి ఇది కూడా కరెక్టే. అంటే అన్ని కరెక్టే, ఆల్ ఆర్ కరెక్ట్. సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ నోటిఫికేషన్లోనే మంచి పోస్ట్ కొట్టాలనే కోరిక మీలో బలంగా ఉంటే సాధన అకాడమీ, దిల్షుక్ నగర్ క్లాస్ రూమ్ కోచింగ్లో జాయిన్ కండి. ఇందులో ప్రతిరోజు క్లాస్, ఎగ్జామ్,
మరియు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, ఇంకా సబ్జెక్ట్లో వీక్ ఉన్న విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ జరుగుతాయి. ప్రశాంత వాతావరణం, క్వాలిఫైడ్ అండ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ, జాతీయ స్థాయిలో అవార్డు గ్రహీతలను కలిగి ఉన్న సంస్థ సాధన అకాడమీ. బాయ్స్ అండ్ గర్ల్స్కు సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ కలదు. వివరాల కొరకు ఇందులో ఉన్న నంబర్స్కు కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలానే ప్రతి టాపిక్ను టైప్ వైజ్గా నేర్చుకొని 100% సక్సెస్ సాధించడానికి మా సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.